నమస్తే అక్క. నమస్తే, అక్క నిన్న నమస్కారం, వణక్కం. నిన్న సోషల్ మీడియా మొత్తం ఒక టాపిక్ చాలా వైరల్ గా మారింది. హ్మ్. ఫోక్ ఆర్టిస్ట్ ఈశ్వర్ సాయి మాధుర్ రాథోడ్ అవును. రెడ్ హ్యాండెడ్ గా హోమ్ లో దొరకడం జరిగింది వాళ్ళ వైఫ్ కి. వాహ్! సో సోషల్ క్యా మీడియా మొత్తం బాత్ హై. షేక్ అయిపోయింది. మీరు ఆ న్యూస్ చూసారా? మీకు ఏమనిపించింది? చూసారా అంటే చూశాను. ఎంత పెద్ద పేరొచ్చింది. ఆల్రెడీ ఉత్తా చేతులతో వాళ్ళ భార్య వచ్చి పట్టేసుకుంది. నేను ఫస్టే చెప్పాను. ఏమని చెప్పాను? కొంతమందికి చెప్పాను. వీళ్ళిద్దరూ మంచిగా వీళ్ళిద్దరే తీస్తున్నారు. ఎప్పుడో ఒకసారి ఆ సాంగ్స్‌లో మీరు గమనించండి. బాగా గెస్ చేయండి. రియల్‌గా లవ్‌లో పడ్డారు వాళ్ళు. ఓకే. పడ్డారు. లవ్‌లో పడ్డారు. లవ్ చేసుకున్నారు. తర్వాత పోయి హోటల్ రూమ్‌లో పడ్డారు. ఎక్కడ? అది కూడా వేములవాడ అంట. పుణ్యక్షేత్రమయ్యా. వేములవాడ శివయ్య. నీకు హ్యాట్స్ ఆఫ్ స్వామి. భలే పట్టించావు నువ్వు. నా శివయ్య బాగా పట్టించాడు. చూశానయ్యా. ఉత్తాసేతులు ఉత్తాసేతులు ఈ చేతికి ఒక డజన్ గాజులు వేపిస్తాడంట. ఈ చేతికి ఒక డజన్ గాజులు వేపిస్తాడంట. తర్వాత ఆ గాజులు వేసుకొని హోటల్ రూమ్కి రమ్మన్నాడంట. పోయింది పిచ్చిది. అట్లా ఇప్పుడు ఆ పాటలో ఉన్నది ఆమె నాక ఆమె కాదంట. మరి ఆమె ఆ పాటని చెప్తున్నారు మరి. అంటే ఉత్తా చేతులు అని ఇక్కడ పాడాడు. అటో డజన్ ఇటో డజన్ ఎంతమందికి గాజులు వేసాడో తెలియదు. తర్వాత వాళ్ళ భార్యకి నిండు గాజులు వేసేసి పట్టుబడ్డాడు వాళ్ళ అనమాట. భార్య ఏం చెప్తా అంటే మా హస్బెండ్ మంచోడు, తన మందు కూడా తాగాడు, ఈమెనే అత ప్రలోభాలు పెట్టి దగ్గర తెచ్చుకొని మా భర్తను ఖరాబ్ చేసింది అంటుంది. ఏం చెప్తారు? ఆ. ఐసా బోలి క్యా ఓ బాత్. ఓ చాలా సూపర్ గా చెప్పింది. అయితే అంటే కరెక్ట్ పాయింట్. ఇప్పుడు నేనేస్తాను కౌంటర్. నేను ఇస్తాను, వాళ్ళ భార్యకి ఇస్తాను, నీకు కాదు. ఓకే. తల్లి, తాగుడు అలవాట్లేదు కదా? అలవాట్లేదు. తాగుడితే ఏం పని అయ్యా? తాగుడితే ఏం పని? వెళ్ళాడుగా, మంచిగా ఎంజాయ్ చేశారుగా. రాత్రి రాత్రి జాము రాత్రి ఏదో సాంగ్ ఉందంట. అవు సాంగ్ అది వాళ్ళిద్దరేగా. అవు అది వాళ్ళిద్దరే. ప్రమీల సాంగ్ లో వాళ్ళిద్దరే. ఈ సాంగ్ లో మాత్రం కాదు, వీడొక్కడే. కానీ రాత్రి రాత్రి జాము రాత్రి, ఇది తొలి రాత్రి, కదలని రాత్రి వేసేసాడు. అన్ని రాత్రులు పోయే రూమ్ లో వేసేసాడు. ఇంకా డ్రింక్ ఎందుకు, ఏం అవసరము? ఆడపిల్లలతో వేసేస్తున్నాడు కదా అక్కడ. తాగుడు ఎందుకు? తాగుడు అలవాట్లేదు, చెడ్డ అలవాట్లేదు అయ్యా. తాగే అలవాట్లేదు, ఇది మాత్రం ఉంది. సిగ్గు లేదు ఆమెకి. మా భర్త మంచోడు, తాగని కూడా తాగడని చెప్పేసినోడు, తాగడని చెప్పినోడు. ఈ పనులేంటి? అది కాదక్క, ఇప్పుడు ఆ ఈశ్వర్ సాయి వాళ్ళ ఆవిడ ఉంది కదా, ఆమె ఏమంటుందంటే నా భర్త శుద్ధపూస, నా భర్తకి ఏం తెలియదని చెప్పేసి ఆ అమ్మాయి మీద నిందలేస్తుంది, అభాండాలు వేస్తుంది. మొత్తం తప్పు అమ్మాయి చేసింది, అమ్మాయి ట్రాప్ చేసింది, అమ్మాయి తీసుకొచ్చిందని. ఇప్పుడు ఆ అమ్మాయి లైఫ్ చాలా స్పాయిల్ అయిపోయింది. అవును. ఇప్పుడు ఆ అమ్మాయి సడన్ గా చేయకూడని పనులు ఏమైనా చేసుకుంది అనుకో, దానికి ఏమంటారు జనాలు? నేను అదే చెప్పాను. ఇప్పుడు భర్త అంత చేసి వీళ్ళిద్దరికి ఎప్పటి నుంచో లవ్ ఉన్నట్టుంది చూస్తుంటే. ఆమె పిలిస్తే బలవంతంగా ఏమన్నా తీసుకొని పోయిందా? లేదు కదా. ఇష్టపడే కదా వెళ్ళింది. అంత దూరము ఇష్టపడే కదా ఇద్దరు వెళ్ళింది. అలాంటిది శుద్ధ పూస, వెన్న పూస, ఆ పూసలంటే ఇక్కడ ఎవ్వరు వినరు. ఇప్పుడు ఆ అమ్మాయి బతుకు నాశనం అయిపోయింది. మీరు 4 గోడల మధ్య కూర్చోనమ్మా, మీరు వార్నింగ్ ఇవ్వాలి. ఒక 2 దెబ్బలు కొట్టి, మాకు ఒక బాబున్నాడు, నాకు ఒక సంసారం ఉంది, నాది ఒక జీవితము, మీరు రావద్దు మా జీవితంలోకి అని 2 దెబ్బలు కొట్టి ఉంటే 4 గోడల మధ్య. ఆల్రెడీ నువ్వు వెళ్ళావు, పట్టుబట్టావు, ఎవరికో ఫోన్ ఇచ్చావు, అది గలీజ్గా మాట్లాడుతుంది. అంతా వైరల్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మా ఆయన మంచోడు అని చెప్తే అమ్మాయికి జరగరాంది ఏమన్నా జరిగిందనుకో, ఎవరి కారణము? మీ ఆయనది కూడా ఉందమ్మా. సిగ్గు లేదు నీకు కొంచెమన్నా చెప్పడానికి? మా ఆయన తాగుడు అలవాట్లేదు అంటే మీ ఆయన తాగుడు అలవాటు లేకపోవచ్చు. మరి ఇదేంది? మరి హోటల్ వేములవాడ, ఇక్కడ కూడా కాదు పట్టుబడింది వాళ్ళు, వేములవాడ హోటల్లో పట్టుబడ్డారు వాళ్ళు. అలాంటిది ఈ రోజు నువ్వు మా ఆయన శుద్ధ పూస వెన్న పూస అంటే ఎవరు వినరు. ఇక్కడ వినే పరిస్థితుల్లో ఎవరు లేరు. ఆ అమ్మాయి లైఫ్ నాశనం అయింది. ఆ అమ్మాయి జరగరాంది ఏమన్నా జరిగింది అనుకోండి, రేపొద్దున ఏమన్నా చేసుకుంది అనుకోండి, వాళ్ళ ఫ్యామిలీ వాడే కారణము చెప్తున్నా కదా నేను. మరి ఇద్దరిది తప్పు ఉందయ్యా. ఇద్దరిది తప్పు లేనిది, ఇద్దరికి ఇష్టం లేనిది అంత దూరం ఎవ్వడెళ్ళడు. ఏమో ఆమె తాళ్ళేసి కట్టేసి గొలుసులు వేసుకొని వేములవాడ దాకా తీసుకొని వెళ్ళి హోటల్ రూమ్ లో ఎంజాయ్ చేశారా? సిగ్గు లేదా మాట అనడానికి? ఆమె సిగ్గుండాలి కొంచెమన్నా. చెప్పు తీసుకుని దాన్ని కొట్టాలి, చంపలు అతని భార్యకు పగలు కొట్టాలి. రియల్ గా చూస్తే వీళ్ళని కాదు, అమ్మాయిని కాదు పగలు కొట్టేది, వాడి భార్యని పగలు కొట్టాలి చంపలు. అదే చెప్తున్నా నేను.
అమ్మాయి డైరెక్ట్ బయటకు వచ్చి అసలు అమ్మాయికి ముద్దు పెట్టావా లేకుంటే అమ్మాయితో నువ్వు అలా కలిసావా అని చెప్పి డైరెక్ట్ మాట్లాడుతుంది. ఆ, అసలు అబ్బాయి ఏం చెప్పలేకపోతున్నాడు. ఆ, అంటే అలా అడగడం కూడా కరెక్టేనా? సోషల్ మీడియాలో అతని మొగుడిని అతను తీసుకొచ్చి ఉమ్. ఆ తర్వాత ఇప్పుడు నా మొగుడు మంచోడు అని చెప్పేసి అమ్మాయిని బ్లేమ్ చేస్తున్నారు. ఎవరన్నా అలాంటి మాటలు అడుగుతారా గలీజ్గా? అయిపోయింది అయిపోయింది. ఈ ముద్దులు అయిపోయి ఉంటాయి, అన్నీ అయిపోయి ఉంటాయి. మళ్ళీ ముద్దుల గురించి ప్రత్యేకంగా సోషల్ మీడియాలో ఎందుకు అడుగుతుంది? ఒక రూమ్ లో కూర్చోబెట్టి అడుగు ఏమేం చేశారో. శుద్ధ పూస అని చెప్తుంది కదా, ఆ శుద్ధ పూసనే అడుగు. ఆ పూస గుచ్చినట్టు ముద్దు పెట్టాడా, కౌగులించుకున్నాడా, మరి ఏమేం చేశాడో ఆ పూసను అడిగితే పూస గుచ్చినట్టే చెప్తాడు మొత్తము. నాకైతే ఆమె ఇది నచ్చలేదు, అస్సలు వర్షన్ నచ్చలేదు. నాకెంత కోపం వస్తుంది తెలుసా? ఇప్పుడు వాడు మంచోడు అయిపోయాడు, ఆ పిల్ల చెడ్డదైపోయిందా? అయితే నిన్న జరిగిన ఈ మొత్తం కంటెంట్ ఈ టాపిక్ మీద మాధురి వాళ్ళ అమ్మ ఉంది కదా, ఆమె చెప్పింది నా కూతురు అంతే చేస్తుంది, నా కూతురు అలాంటిదే, ఇప్పుడు ఏం చేస్తారు అని చెప్పింది. మరి వాళ్ళ అమ్మ ఒపీనియన్ ప్రకారం మీరేమంటారు అక్క? ఇప్పుడు తల్లే అలా మాట్లాడుతుందంటే ఇంకా నేనేం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. నా కూతురు అలాంటిదే అంటే అలాగే పోతుంది అని చెప్పేస్తుందా డైరెక్ట్గా? మరి ఆ తల్లికి ఉండాలి కదా సిగ్గు. ఇప్పుడు ఆ కూతురు ఎవరు పెళ్లి చేసుకుంటారు? అది ఏం బాగుంది అసలు? బ్లాక్బెర్రీది అక్కడ వీడియోలో కూడా కనపడట్లేదు. ఆ బ్లాక్బెర్రీ పెద్ద ఫోకస్ లైట్ వేస్తేనే కనిపిస్తుంది, అసలు ఏం కనపడట్లేదు, ఫేస్ క్లియర్గా కనిపించట్లేదు. ఆయన మాత్రం బాగా కనిపిస్తున్నాడు. పూల షార్ట్ వేసుకున్నాడు, పూల రంగుడు. ఆ పూల రంగుడు ఈరోజు ఇష్టం లేకుండా పోయాడా? ఒక్కటి ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నా, ఇష్టం లేకుండా ఏ మొగోడు పోడయ్యా? ఏమన్నా గొలుసులు వేసుకొని కిడ్నాప్ చేసి నువ్వంటే నాకు ఇష్టం రా, మనం ఇద్దరం ఎంజాయ్ చేయాలి, నువ్వు లేకుంటే అనిందా ఏమన్నా? వాడు ఇష్టపడే వెళ్ళాడు. ఈరోజు భర్తని పట్టుకొని మా ఆయన వెన్నపూస ఏం తెలీదు, ఇదిగో కొరకలేడు, అలాంటోడని చెప్తుంది ఆమె. అంటే ఇప్పుడు చాలా మంది ఇండస్ట్రీ బారిన పడ్డ వాళ్ళు కూడా చాలా మంది మాట్లాడుతున్నారు. ఇండస్ట్రీలోనైనా ఫోక్ ఇండస్ట్రీలోనైనా ఎక్కడైనా ఏ రకంగా అయినా ఛాన్స్ రావాలంటే ఇలాంటి కమిట్మెంట్లు ఇవ్వాల్సిందే. సో ఇలా కమిట్మెంట్ ఇస్తేనే ఛాన్స్ అనేది వస్తుంది. అందుకే అమ్మాయి వెళ్ళిందని చాలా మంది సమర్థిస్తున్నారు కూడా. మీరేమంటారు అక్క? కమిట్మెంట్ అనేది ఈ సినీ ఫీల్డ్లో చాలా ఉంది అని చెప్తున్నారు, అది నిజమే. కానీ వీళ్ళిద్దరు కలిసి సాంగ్స్ తీసేవాళ్ళు, సరే అమ్మాయిని పైకి తీసుకొని రావాలంటే వేరే వాళ్ళు ఉంటారు కదా. ఇప్పుడు ఈయనతోనే ఎందుకు వెళ్ళింది? సపోజు వీళ్ళకి ఎవరైతే షూట్ పెడుతున్నారో, ఎవరైతే సాంగ్స్ తీస్తున్నారో, ఎవరైతే డబ్బు పెడుతున్నారో వాటితో చేయాలి కమిట్మెంట్. కానీ వీళ్ళిద్దరు సాంగ్స్ చేసేవాళ్ళు వీళ్ళిద్దరు ఒకటయ్యారంటే ఇప్పుడు తప్పు ఎవరిది తప్పు? ఈ అబ్బాయిది ఉంది, ఆ అమ్మాయిది, ఇద్దరిది ఉందయ్యా. ఇక్కడైతే ఎక్కడో వేములవాడ ఎక్కడ